మా శ్రీనివాస్ గౌడ్ అన్న అందరం కూడా మా చక్రధర్ యాదవ్ అన్న అందరం కూడా ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అందరం కలిసి ముక్త కంఠంతో ఇవాళ విద్యాధికుడు అదే విధంగా సౌమ్యుడు యంగ్ అండ్ డైనమిక్ ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే నాయకుడు మరి నవీన్ యాదవ్ అన్న గత 2 పర్యాయాలు కూడా మరి పోటీ చేసి ఓడిపోయిన మొక్కుని ధైర్యంతో ఇవాళ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఎవరికి ఆపద వచ్చినా ఏ నైట్ 12 గంటలకు 1 గంటకు ఫోన్ చేసినా వారికి ఎటువంటి బాధ వచ్చినా ఆదుకునే నాయకుడు మరి నవీన్ యాదవ్ గారు ఇక్కడ వాడవాడల ఇవాళ ఎక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తిరిగినా మరి అతని పేరే స్మరించుకుంటాడు. మరి చిన్న శ్రీశైలం అన్న కుమారుడు పులి కడుపున పులి పుడుతుంది అన్నట్టు మరి ఆ విధంగా మరి చిన్న వయసులోనే మరి ప్రజలకు సేవ చేసుకుంటూ మరి అక్కడి ప్రజలకు ఎవరికి ఆపద వచ్చినా ఇవాళ ముస్లిమ్స్ కావచ్చు ఏ విధంగా ఎవ్వరు ఏ యొక్క కులమైన మతమైనా ఎవ్వరు ఫోన్ చేసినా మరి ప్రతిస్పందించే నాయకుడు. మరి ఎవరికి ఆపద వచ్చినా ఈవెన్ ఏ విధమైన ఆపద వచ్చినా ఆదుకుంటాడు. మరి అటువంటి నాయకుడిని మరి కొంతమంది అగ్రకులస్తులు గూండా అని రౌడీ అని మరి ప్రచార రథాన్ని కాలబెడతా అంటారు. బిడ్డ జాగ్రత్త, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అంతా కూడా మేము ఏకమైతనం బిడ్డ. రేపు ప్రజాకోర్టు నిలబెడుతూ అవసరం అనుకుంటే మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మేము ఓటనే ఆయుధంతోనే వచ్చే ఎలక్షన్ లో మీ ఇద్దరికి బుద్ధి చెప్తాం బిడ్డ. ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏంటంటే ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అంటే మీకు లోకం అయిపోయిందా బిడ్డ? మీరు ఎవరి ఓట్లతో గెలిచిండ్రు? ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లతో గెలిచి మీరు గద్దెనెక్కినాక మీరు ఇష్టానుసారం మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊకునే రోజులు కాదు బిడ్డ. ప్రజాకోర్టులో మీకు శిక్ష తప్పదు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటనే ఆయుధంతో మీకు బుద్ధి చెప్తాం బిడ్డ. మీ యొక్క రాజకీయ జీవితాన్ని పునాదులు లేకుండా కదిలిస్తాం బిడ్డ అని ఈ సందర్భంగా హెచ్చరించుకుంటూ మరి నవీన్ యాదవ్ గారు మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు మేము రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి, అదే విధంగా మరి ప్రియతమ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారికి అందరికి కూడా మంత్రివర్గ సహచరులందరికీ కూడా మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఖచ్చితంగా నవీన్ అన్న 60 నుంచి 70,000 ఓట్లతో గెలవబోతుండు. ప్రచారాలు నమ్మద్దు, అన్ని దొంగ ప్రచారాలు చేస్తాడు. 10 ఏళ్ళు మీరు ఏం చేసిండ్రు? జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. అప్పుడు పీజేఆర్ చేసిండు, మీరు చేసింది ఏం లేదు. మరి మీ ఈ విధంగా ఈ జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా అందరు కూడా మరి నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలిస్తే మీరు గత 2 నెలల నుంచి కూడా మరి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో, విజయక్ ఆధ్వర్యంలో మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మరి చాలా దాదాపు కొన్ని 100 కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి నవీన్ యాదవ్ గెలిస్తే ఖచ్చితంగా అక్కడున్న మరి స్లమ్ ఏరియా కానీ మిగతా కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అందరూ కూడా బాగుపడతారు. ఎవరికి ఆపద వచ్చినా మంచి ఆదుకునే నాయకుడు కాబట్టి నవీన్ యాదవ్ గారికి ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం కలిసి ముక్తఖండంతో మనం గెలిపించుకోవాలి. గెలిపించుకున్నప్పుడే మనకు మిగతా వారికి బుద్ధి చెప్పిన వాళ్ళు అయితే అభివృద్ధి కావాలంటే నవీన్ అన్నకు ఓటేయాలి, నవీన్ అన్న గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, బీసీ